తకిటతా తకిటతా ధీం తకిటతా తకిటతా ధం తకిటతా తకిటతా అజం 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 తకిట హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన ధిరనన ధిరన ధిరనన తోం తోం తాంగిడి కడుపు తోం 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 తాంగిడి కడుపు తోం తోం స్వాగతం 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 మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిది స్వాగతం ధని సమామమ ధని సగగగగ ధని ససససస ధని సని సా దివినేలు యువరాజా నీకిది స్వాగతం భువినేలు మహారాజా నీకిది స్వాగతం భువినేలు మహారాజా నీకిది స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా
హలో సహోదరి సహోదరులారా, మరియమాత భక్తులారా, మీ అందరినీ ఈ సాయంకాలం దివ్య పూజకు ఆహ్వానిస్తున్నాను. మనకు ఈ దివ్య పూజలు సమర్పించడానికి విచ్చేసిన మన అగ్రపీఠాధిపతులు శ్రీ 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 ఉడుముల బాలగారిని మొదటిగా మనఃపూర్వకంగా స్వాగతిస్తున్నాను. సౌమ్యులు, కష్టజీవి, మరియ భక్తుడు, వినయశీలి, స్నేహ స్వభావి, కపటం లేని వ్యక్తి, ఆశావాదం కలవారు, సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి మన అగ్రపీఠాధిపతులు. అతి మేత్రాలైన తరువాత మొదటిసారిగా వారు మన మేత్రాశ్రానికి వస్తున్నారు. అందుకే గౌరవప్రదంగా వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా కొడదాం. ఇది వరకు వారు వరంగల్ పీఠాధిపతులుగా 12 సంవత్సరాలు గణనీయమైన సేవలు అందించారు. ఇప్పుడు విశాఖ అగ్రపీఠాధిపతులుగా, ముఖ్యంగా మన తెలుగు పీఠాధిపతుల సమాఖ్యలో అనేకమైన విశేష బాధ్యతలను వహిస్తూ ప్రాంతీయ శ్రీసభకు సేవలు అందిస్తూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రాసనంలో ఉన్నప్పుడు వరంగల్ ప్రజల భక్తి, ముఖ్యంగా అది ఫాతిమా మాత మీద భక్తి ఉండేది వారికి. మన విజయవాడ మేత్రాసనంలో మన భక్తి లూర్దు మాత భక్తి. ఏ భక్తి అయినా అది మరియ భక్తే. కాబట్టి వారికి మరియమాత గురించి చాలా మంచి మంచి అవగాహన ఉంది. ఈరోజు మనల్ని ప్రార్థనలో నడిపించడానికి వారు వచ్చేసినందుకు వారికి ఇంకొకసారి నా మనఃపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని ఈ పూజను సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు క్రీస్తు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. తరతరముల ప్రజలు నన్ను ధన్యురాలని పిలిచెదరని మరియమాత స్వయముగా తనకు దేవుడు చేసిన గొప్ప కార్యములకు, తన ద్వారా దేవుడు ఈ లోకానికి మనందరికీ చేసిన అద్భుత కార్యములను బట్టి ఆమె దేవుని స్తుతించింది. క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, క్రైస్తవ విశ్వాసులారా, అశేష విశేష మరియమాత భక్తులారా, మున్ముందుగా నేను విజయవాడ పీఠ కాపరి మహాపూజ్య తెలుగుతోటి రాజారావు గారి వారికి, వారి గురు పుంగవులకు, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ విలియం గారికి, ఇతర గురు పుంగవులకు, వందనీయ కన్యాస్త్రీలకు, అభినందనీయ ఉపదేశులకు, క్రైస్తవ భక్తులందరికీ, స్త్రీ పురుషులకు నేను మరియమాత, లూర్దు మాతగా, ఆరోగ్య మాతగా వెలసిన ఆ తల్లి పేర పండుగ శుభాకాంక్షలు మీకందరికీ అందజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడి ఆ తల్లి ఆదరణలో ఈ విజయవాడ పీఠమును మాత్రమే కాకుండా మన 2 రాష్ట్రాలు, తెలుగు 2 రాష్ట్రాలను వెరసి గుణదల మాత పండుగ అంటే భారతదేశమంతటా కూడా ప్రసిద్ధిగాంచింది. కనుక భారతదేశ ప్రజలందరినీ కూడా తల్లి కనికరించి కాపాడాలని మనమందరము, ప్రజలు నా యొద్దకు బారులు తీరి వస్తారు అని మరియమాత కలగన్నది. ఇదిగో ఈ కొండ మీద వెలసిన లూర్దు మాత ప్రజలు నా వద్దకు గత 9 రోజులుగా, ముఖ్యంగా ఈ 3 రోజులుగా విజయవాడ పట్టణమంతా కూడా మరియమాత భక్తులతో బారులు తీరి ఏరులై, ఇటు కృష్ణ అటు గోదావరి నదిలా మీ అందరి భక్తి విశ్వాసాలు చూస్తూ ఉంటే ఇక్కడ ఈ జనసమూహము ఒక సముద్రమే ఇక్కడ వెలసింది అన్నట్టుగా ఉన్న ఈ పండుగను
నేను ఎన్నిసార్లు ఈ పండగకు వచ్చినా మళ్ళీ రావాలి అనిపిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు నేను మన ప్రియతమ కాపరి రాజారావు గారు చెప్పినట్లుగా అగ్రపీఠాధిపతిగా దేవుడు నన్ను కనికరించిన తర్వాత మొదటిసారి, ఇంతకుముందు పీఠాధిపతిగా, గురువుగా, విశ్వాసిగా కూడా వచ్చాను. కనుక ఈనాడు గొప్ప ఆనందముతో నేను ఈ బలి పూజను మీ అందరికి సమర్పిస్తూ ఈ మరియ మాత ఆరాధనలలో లూర్దు మాత నడిపింపులో, లూర్దు మాత ఆరోగ్యమాత మనకందరికి తెలుసు, ఆరోగ్యాలతో సుభిక్షాలతో నడిపించాలని ముఖ్యంగా ఈరోజు మరియ మాత స్త్రీ సభ మాత, మాతర్ ఎక్లేజియే, మదర్ ఆఫ్ ద చర్చ్, మనలందరినీ ప్రత్యేకముగా ఆ తల్లి ఏ విధంగా నడిపిస్తుందో, ఏ విధంగా క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వమని మనల్ని ఆహ్వానిస్తుందో మనమందరం కూడా ధ్యానించుచు ఈ బలి పూజను సమర్పించుదాము. కష్టకాలములో, క్లిష్ట పరిస్థితుల్లో కనికరించే కరుణామయ మేరీ మాత, లూర్దు మాత పండుగ నాడు మనమందరము ఆ త్రియేక దేవుని ఆరాధించుచు, క్రీస్తు శిష్యులుగా మనమందరం గర్వించుచు, మరే మాత భక్తులుగా ఆమెను గౌరవించటం మాత్రమే కాకుండా మనము చేసిన పాపములను, మన తప్పిదములను ఈ పూజ దేవునికి ప్రీతికరముగా ఉండుటకు ఇక్కడికి రాలేని వారు ఎంతోమంది మన ప్రార్థనలు అడిగి ఉన్నారు. ఎంతోమంది తల్లి దీవెనలకి ఆశిస్తున్నారు. వారందరినీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ మన పాపములను, తప్పిదములను ఒప్పుకొని దేవుని మన్నింపు మనసారా వేడుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, హస్తపు చేతను పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నీవును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడని ప్రతిమానించుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి, మన లోపములను సవరించి, మనలను తన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ గుణదల లూర్దు మాత వేడుల ద్వారా నీవు మాకు దయచి అన్ని దీవెనలను బట్టి నీ కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మేము సమర్పించిన ఈ విన్నపములను కరుణింపుము. మేము నీ కుమారుని పునరుత్థాన మహిమలో పాలు పంచుకొని వరమును దయచేయమని, ఈ లోకములో మాకు కావలసిన సకల వరప్రసాదములను దయచేయమని ప్రభు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. నిఖిలేశ్వరా
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఇది బలి పూజ సర్వశక్తి కలిపిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము భక్తి విశ్వాసములతో సమర్పించు విధేయత బలిని సమక్షమునకు చేరునుగాక. నీ ద్వారా నిష్కలంక మరియే మాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలలతో తేజరిల్లునుగాక. అవి నీ కొరకే మాత్రము తపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మరి మాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయుటకు యోగ్యత పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి అది స్త్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె సిలువ చెంత నిలబడి దైవ ప్రేమ నిబంధనమును స్వీకరించెను. క్రీస్తు మరణము ద్వారా మోక్ష జీవితమునకు పిలువబడిన వారందరికీ పుత్రులుగాను పుత్రికలుగాను స్వీకరించెను. అపోస్తులందరూ నీ వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థన చేయుచుండగా ఆమె వారితో పాటు ప్రార్థనలో నిమగ్నమై శ్రీసభ ప్రార్థనా క్రమమునకు ప్రతీకగా నిలిచెను. పరలోక మహిమకు హెచ్చింపబడినను ఆమె మాతృప్రేమతో యాత్రిక శ్రీసభకు సహాయపడుచున్నది. ప్రభు మహామహిమతో వేయించే ఈ దినం వరకు శ్రీసభ అడుగులను శ్రద్ధతో గమనించుచు స్వర్గగృహమునకు ఆ సభను నడిపించును. కావున సకల దేవదూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిన్ను నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పూసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశువులకిచ్చుచు ఇట్లా నన్ను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిశువులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రహస్యము కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ శవను నీ సేవకుడగు మా లియో జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బాలా గారిని, తదితర పీఠాధిపతులను, గురువులు అందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలు అందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరియున్న నీ బిడ్డలు అందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి గై కొనుము దేవా శుభహారతి స్వీకరించు దేవా హారతి గై కొనుము దేవా శుభహారతి స్వీకరించు దేవా హారతి గై కొనుము. ధూపదీప పుష్పాలతో ధూపదీప పుష్పాలతో నీదరి చేరితి దేవా హారతి గై కొనుము దేవా శుభహారతి స్వీకరించు దేవా హారతి గై కొనుము. దేవుడు మన తండ్రి అని ఆనందించచ్చు. అదే విధముగా దేవమాత క్రీస్తు ప్రభుని తల్లిని మనకు తల్లిగా శ్రీ సభ తల్లిగా ఇచ్చినందుకు ఆనందించచ్చు. పరలోక జపం భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ప్రభువా
ఇదిగో మరీ మాత నుండి తన శరీర రక్తములను పొంది వాటిని మనకు జీవాహారముగా నిత్య జీవాహారముగా ఇచ్చిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించలేని పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవమును కాపాడును కాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దివ్య సత్ప్రసాద స్వీకరణ సాంఖ్యము భక్తితో, గౌరవంతో, మర్యాదతో, విశ్వాసముతో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి ముందుకు రండి. ముఖ్య గమనిక, తరచూ పాప సంకీర్తనమైన దివ్య సంస్కారాన్ని ఆచరిస్తూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటువంటి కథోలిక విశ్వాసులు దయతో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించండి. మిగిలినటువంటి వారు దయతో మీ స్థలాలలోనే ఉండి భక్తితో ప్రార్థించవలసిందిగా కోరుచు ఉన్నాం. మరి యొక్క ముఖ్య గమనిక, మీరందరూ కూడాను దివ్య సత్ప్రసాదాన్ని మీ చేతులలో తీసుకుని ఉంటున్నారు. దయతో గమనించండి. వెంటనే తీసుకున్న వెంటనే మీ నోటులోకి స్వీకరించండి. చేతులలో తీసుకుని దానిని విరగొట్టడం లేకపోతే మీ స్థలాల్లోకి తీసుకుని వెళ్ళటం చేయవద్దు. ఇది దివ్య సత్ప్రసాదానికి అగౌరవము. కావున దయతో, భక్తితో, విశ్వాసంతో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రయత్నించండి. ఉపదేశ మాస్టర్లు అదేవిధంగా వాలంటీర్లు దయతో సహకరించవలసిందిగా గురువులకు విన్నవిస్తూ ఉన్నాం.
కాపరివై నన్ను నడిపించు నా దైవమా. ఆది సంబూతుడా ఆరాధ్య దైవమా. ఆది సంబూతుడా ఆరాధ్య దైవమా. నీకే వందనం స్తుతి స్తోత్రము, నీకే వందనం ఘన స్తోత్రము. నీకే వందనం స్తుతి స్తోత్రము, నీకే వందనం ఘన స్తోత్రము. నా ప్రాణ ప్రియుడా నా యేసుదేవా, కాపరివై నన్ను నడిపించు నా దైవమా. ఆదియు నీవై అంతము నీవై సర్వము పాలించు సృష్టికర్తవు నీవే. ఆదియు నీవే అంతము నీవే సర్వము పాలించు సృష్టికర్తవు నీవే. మార్గము నీవే సత్యము నీవే. మార్గము నీవే సత్యము నీవే. నన్ను నడిపిన దేవా నీకే స్తోత్రము. నన్ను నడిపిన దేవా నీకే స్తోత్రము. నీకే వందనం స్తుతి స్తోత్రము, నీకే వందనం ఘన స్తోత్రము. నీకే వందనం స్తుతి స్తోత్రము, నీకే వందనం ఘన స్తోత్రము. నా ప్రాణ ప్రియుడా నా యేసుదేవా, కాపరివై నన్ను నడిపించు నా దైవమా. ఆరాధ్య దైవమా. ఆది సంబూతుడా ఆరాధ్య దైవమా. నీకే వందనం స్తుతి స్తోత్రము, నీకే వందనం ఘన స్తోత్రము. నీకే వందనం స్తుతి స్తోత్రము, నీకే వందనం ఘన స్తోత్రము. నీకే వందనం స్తుతి స్తోత్రము, నీకే క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మెడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను స్తుతింతునుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య బలి పూజలో పాల్గొని ఆధ్యాత్మిక విందులో భాగము పంచుకొని నిర్దేశతో ప్రార్థించుతున్నాము. పవిత్ర కన్యకైన మరియ మాతను లుర్దు మాతగా, ఆరోగ్య మాతగా, శ్రీ సభ మాతగా గౌరవించుకొనుచు ఆమెను మా మార్గదర్శినిగా చేకొని మేము నీ శ్రీ సభ సేవలో సర్వదా నిమగ్నమై ఉందముగాక. గుణదల మాతా మహోత్సవముల ద్వారా లోకమంతయు మా పీఠమును ప్రత్యేకముగా పదిలపరచుమని నీ చిత్తమును నెరవేర్చుటలో గల ఆనందమును మేమెల్లవేళలా అనుభవించు భాగ్యము మాకు దయచేయుడు. మా ప్రార్థనలు అడిగిన వారిని అందరినీ దీవించుమని, మా భారతదేశమును, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును ప్రత్యేకంగా కాచి కాపాడమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అందరం కూర్చుందాం. ఇప్పుడు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు, విచారణ గురువైనటువంటి ఫాదర్ ఏలేటి విలియం జయరాజు గారు వందన సమర్పణ చేస్తారు. గుణదల లూర్దు మాత 102వ మహోత్సవ 2వ రోజు ఈ సాయంకాలపు సమష్టి దివ్య బలి పూజను అర్పించి మరియ తల్లి విశిష్టతను, ఆమె తన భక్తుల పట్ల చూపించే ప్రేమానురాగాలను మనకు తెలియపరిచి, గుణదల లూర్దు మాత సహాయం మనందరి జీవితాలలో ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థించిన విశాఖపట్నం అగ్ర మేత్రాసన అగ్ర పీఠాధిపతులు మహాపూజ్య ఉడుమల బాలాగారికి, మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలదుడి జోసెఫ్ రాజారావు గారి తరఫున ఉత్సవ కమిటీ, గురువులు మరియు విశ్వాసులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో మనందరి కొరకు ప్రార్థించిన మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలదుడి జోసెఫ్ రాజారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి గురువులు, మఠవాసులు, విశ్వాసులందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. పూజాపీఠాన్ని అలంకరించడానికి పువ్వులను సమర్పించిన శ్రీ గుమ్మడి సంపత్ మరియు వారి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజాపీఠాన్ని అలంకరించి దివ్య పూజకు సిద్ధపరిచిన సెయింట్ ఆన్ ఆఫ్ లూథరన్ సిస్టర్స్ ప్రశాంత్ భవన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భక్తియుతంగా దేవుని స్తుతించడానికి పూజా పాటలను ఆలపించిన మేత్రాసన గురువులకు, మఠకన్యలకు, నిర్వహించిన పూజ్య గురువులు గోడపాటి ప్రతాప్, కొండా మహేష్లకు ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. అందరం కూడా లేచి నిలబడి ముగింపు ఆశీర్వాదం తీసుకుందాం. దేవుని విశేష ఆశీర్వాదాల కొరకు, పండుగ దీవెనల కొరకు మీ శిరములు వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య మరియమ్మ ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేదురుగాక.
మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయి సహాయ సహకారములను భద్రతను గుర్తించుదురుగాక. పరిశుద్ధ గుణదల లూర్దు మాత మహోత్సవమును భక్తి విశ్వాసులతో కొనియాడుటకు ఈరోజు ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును, శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మరి ఒకసారి మీ అందరికీ ఘనమైన లూర్దు మాత గుణదల మాత మహోత్సవ శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదములు. ఆవే మరియా, ఆవే మరియా. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి.